గణేష్ నిమజ్జన వేడుకలు, పండుగ, పెళ్లి ఊరేగింపులు అంటేనే యువతలో, మధ్య వయస్కుల్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే డీజే సౌండ్స్‌కి డాన్స్ చేస్తూ, ఆనందంగా గెంతుతూ గడిపే ఈ క్షణాలు కొన్నిసార్లు విషాదంగా మారుతున్నాయి. ఈ ఊరేగింపుల్లో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ, అకస్మాత్తుగా కూలబడి గుండెపోటుతో మరణించిన సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. అసలు ఎందుకిలా జరుగుతోంది? ఈ ఉత్సాహం వెనుక దాగి ఉన్న ప్రమాదాలేమిటి? ఈ హఠాత్ సంఘటనలకు ప్రధాన కారణం శారీరక శ్రమ, అధిక శబ్దం అంటున్నారు డాక్టర్లు. చాలా మంది యువకులు, మధ్య వయస్కులు రోజు ఎలాంటి వ్యాయామం చేయరు. కానీ పండుగల్లో డీజే పాటలకు అకస్మాత్తుగా ఎక్కువ శక్తిని ఖర్చు చేస్తూ వేగంగా డాన్స్ చేస్తారు. అలాంటి హఠాత్ శ్రమకు గుండెకు షాక్ ఇచ్చినట్లుగా ఉంటుంది. గుండె తన సాధారణ వేగం కంటే చాలా వేగంగా పనిచేయవలసి వస్తుంది. దీనికి తోడు డీజేల నుంచి వచ్చే అధిక శబ్దం, లౌడ్ బేస్ బీట్స్ మన నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇది రక్తపోటును తాత్కాలికంగా పెంచుతుంది. గుండె ఇప్పటికే శారీరక శ్రమతో ఒత్తిడికి గురై ఉన్నప్పుడు ఈ అధిక శబ్దం మరింత భారాన్ని పెంచుతుంది. ఒకేసారి రెండు వైపులా నుంచి ఒత్తిడి పెరగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. మనం బయటికి ఆరోగ్యంగా కనిపిస్తున్నా లోపల మన శరీరంలో ఏ సమస్యలు ఉన్నాయో మనకు తెలియదు. ఎక్కువ ఒత్తిడితో కూడిన జీవనశైలి, ఆరోగ్యానికి హానికరమైన ఆహారం, పొగ త్రాగడం, మద్యం వంటి అలవాట్లు గుండెను బలహీనపరుస్తాయి. ఇలాంటి అలవాట్లు ఉన్నవారు తమకు గుండె సమస్యలు ఉన్నాయని తెలియకుండానే పండుగ ఉత్సాహంలో ప్రమాదానికి గురవుతున్నారు. ఏమాత్రం ముందుగా సిద్ధం లేని శరీరంపై ఒకేసారి హఠాత్ భారం పడితే గుండె తీవ్ర ఒత్తిడికి లోనవుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సెల్ఫ్ అవగాహన, సాధారణ వైద్య పరీక్షలు లేకపోవడం కూడా ఈ ప్రమాదాలను పెంచుతుందని చెప్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని అరికట్టడానికి 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పండుగలు, ఫంక్షన్లకి ముందు పూర్తి హార్ట్ హెల్త్ చెకప్లు చేయించుకోవడం చాలా ముఖ్యమని అంటున్నారు. అంతేకాదు, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం డీజే సౌండ్ వాల్యూమ్ను తగ్గించాలని డాక్టర్లు చెప్తున్నారు. మరొక వైపు డాన్స్ చేసేటప్పుడు ఊపిరి అందకపోవడం, ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే ఆగి విశ్రాంతి తీసుకోవాలి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే బలవంతంగా శ్రమించకూడదు. పండుగ రోజుల్లో ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్కు దూరంగా ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేడుకల్లో డాన్స్కు దూరంగా ఉండడం మంచిదని చెప్తున్నారు. ప్రభుత్వాలు కూడా శబ్ద కాలుష్య నిబంధనలను కఠినంగా అమలు చేయాలి. పండుగలు మన జీవితంలో ఆనందాన్ని నింపుతాయి, కానీ ఆ ఆనందం కోసం ఆరోగ్యాన్ని ఫన్నంగా పెట్టకూడదు. డీజే సౌండ్స్, హఠాత్ శారీరక శ్రమ, ఆరోగ్య నిర్లక్ష్యం వల్ల వచ్చే ప్రమాదాలను ఎప్పటికీ చిన్నగా చూడకూడదు. ఎందుకంటే ఒకసారి పోయిన ప్రాణం తిరిగి రాదు. మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం జాగ్రత్తగా ఉండండి.